you know what happened is yesterday, నిన్నటి దినం ఏం జరిగిందంటే, as I was praying, నేను ప్రార్థన చేస్తూ ఉండగా God spoke to me 3 scriptures. 3 వాక్యాలు దేవుడు నాతో మాట్లాడాడు. I mean, initially they looked like unrelated. ఆ 3 వాక్యాలు నేను చూసినప్పుడు ఒకదానికొకటి సంబంధం లేదు అనిపించింది ప్రారంభంలో. But as I began to meditate on these scriptures, ఈ తర్వాత నేను ఈ వాక్యాల మీద ధ్యానించడం ప్రారంభించినప్పుడు I began to realize that they are connected to each other. ప్రతి వాక్యానికి ఒక సంబంధం ఉందన్న విషయం కూడా నేను గ్రహించడం ప్రారంభించాను. And I'm sure as you listen and receive these words, కాబట్టి ఈ మాటలు మీరు వింటూ ఉండగా, వీటిని మీరు పొందుకొంటూ ఉండగా, you will receive an impact in your life. నీ జీవితం మీద ఒక ప్రభావం ఉంటుంది ఈ మాటల వల్ల. Because when God speaks, మరి దేవుడు మనతో మాట్లాడినప్పుడు it may not be concerning what is happening around you. కాబట్టి కొన్నిసార్లు అంటే మన చుట్టూ ఉండే విషయాల గురించి అది ఆ మాట కాకపోవచ్చు. It may be concerning what will happen in the future. కాబట్టి మరి భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించినటువంటి ఆ మాట కావచ్చు అది. So when you receive the word, కాబట్టి నీకు వాక్యం వచ్చినప్పుడు and you face a situation in the future, ఆ ఒక భవిష్యత్తులో ఒక సంఘటన నీకు ఎదురైనప్పుడు Holy Spirit reminds that word to you. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని నీకు జ్ఞాపకానికి తీసుకుని వస్తాడు. So it is important that you receive the word. కాబట్టి ఆ వాక్యాన్ని ఇప్పుడు పొందుకోవడం నీకు ప్రాముఖ్యం. Your situation may not be like that, నీ పరిస్థితి ఆ విధంగా ఉండకపోవచ్చు. but I assure you, కానీ ఒక విషయం ఖచ్చితంగా మీకు చెప్తూ these ఉన్నాను, words what I'm going to share with you will be helpful to you, if not now, definitely in the future. నేను చెప్పే ఈ మాటలు మీకు తప్పకుండా సహాయకరంగా ఉంటాయి, ఈ రోజు కాకపోయినా తప్పకుండా భవిష్యత్తులో. Amen. Are you ready? సిద్ధంగా ఉన్నారా? So first word మొట్టమొదటి మాట ఏంటంటే, వాక్యం ఏంటంటే, is from the book of Jeremiah chapter 1. మరి ఇర్మియా 1వ అధ్యాయంలోంచి తీయబడింది. This is where God had told Jeremiah, go and speak these words to the people of Israel. ఇశ్రాయేలు వారితో ఈ మాటలు చెప్పు అని దేవుడు ఇర్మియాకు చెప్తాడు. And Jeremiah is hesitant. కానీ ఇర్మియా కొంచెం తటపటాయిస్తూ ఉంటాడు. Because he says, I am a young man first of all. ముఖ్యంగా అంటాడు, నేను కొద్దిగా యవనస్తుని, చిన్నపిల్లవాడిని. And the people whom he has to go and speak are big people. మరి నేను ఎవరితో అయితే మాట్లాడాలో వాళ్ళని చాలా పెద్దవాళ్ళు. Maybe kings and princes and priests and established prophets. కాబట్టి మరి వారు రాజులు కావచ్చు, రాజకుమారులు కావచ్చు, లేకపోతే ఆ ప్రవక్తలు కావచ్చు, లేకపోతే ఆ విధంగా అప్పటికే ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు. So the first fear was, will they receive my word? కాబట్టి మొట్టమొదటి భయం ఏంటంటే, నా మాటలు వాళ్ళు స్వీకరిస్తారా. But the second fear also is, రెండవ భయం ఏంటంటే ఆయనకి, what will they do to me after they hear what I am speaking to them? నేను చెప్పిన మాటలు విన్న తర్వాత వాళ్ళు నాకేం చేస్తారు అని. See, whether they accept the authenticity of the word is one part. కాబట్టి ఆయన చెప్పిన మాటలు నిజంగా దేవుడి నుంచే వచ్చాయని వారు నమ్ముతారా లేదా అన్నది అది ఒక విషయము. But when hard words are spoken to you, people can get offended. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి మాటలు నీతో చెప్పబడినప్పుడు కొన్నిసార్లు ఆ విన్న వాళ్ళ హృదయం గాయపడే అవకాశం ఉంది. And what will they do with that offense is another issue. కాబట్టి ఆ తర్వాత వారికి ఆ బాధ కలిగినప్పుడు లేదా కొద్దిగా కోపం వచ్చినప్పుడు వాళ్ళ తర్వాత ఏం చేస్తారు అన్నది ఇంకొక విషయం. So God says to him, కాబట్టి ఇర్మియాకు చెప్పిన దేవుడు చెప్పిన మాట ఏంటంటే, verse 19, 19వ వచనంలో 1వ అధ్యాయంలో, he said, they will fight against you, but they shall not prevail against you, for I am with you to deliver you. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున నీపైన విజయము పొందజాలరు, ఇదే యెహోవా వాక్కు. Amen. Amen. ఆమేన్. So God says, I'm not telling you that everything will be smooth. కాబట్టి దేవుడు అంటున్నాడు, అంటే అంతా కూడా మంచిగానే ఉంటుందని నేను నీకు చెప్పడం లేదు. There will be opposition. అవతల వైపు నుంచి వారు నీకు ఎదురుగా నిన్ను ఎదుర్కొంటారు. వారు They will fight against you. నీతో వారు కొట్లాడతారు. They may try to harm you. నిన్ను నీకేదైనా హాని చేయాలని వారు ప్రయత్నం చేస్తారు. But I will deliver you. కానీ నేను నీకు విడుదల కలిగిస్తాను. So remember, first thing God is speaking to you is, I will deliver you. కాబట్టి మొట్టమొదటి మాట దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, నేను నీకు విడుదల కలిగిస్తాను అని. Whatever may be your situation today, నీ పరిస్థితి ఈ రోజు ఏమై ఉన్నా కూడా, it may look impossible, అది అసాధ్యంగా కనబడుతూ ఉండొచ్చు, it may look very very
complicated or bad, కాబట్టి అది చాలా చాలా క్లిష్టంగా కనిపించవచ్చు, లేకపోతే కొద్దిగా చెడుగా కూడా కనబడొచ్చేమో. yet God says, I will deliver you. అయినా కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు ఆ పరిస్థితిలో నుంచి విడుదల కలిగిస్తాను. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you know, when we have this confidence that my God will deliver me, nothing will be able to put us down. కాబట్టి నా దేవుడు నన్ను తప్పిస్తాడు లేకపోతే నాకు విడుదల ఇస్తాడన్న విషయం నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, నేను ఏది కూడా నీకు ఎటువంటి సమస్య ఇంకా ఉండదు. See, in verse 17, 17వ వచనం మీరు చూస్తే God tells, దేవుడు చెప్తున్న మాట, therefore prepare yourself and arise and speak to them all that I command you. Do not be dismayed before their faces, lest I may dismay you before them. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదురు నీకు భయం పుట్టింతును. See what God is promising him. ఇక్కడ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక మాట, ఆ వాగ్దానం ఏంటి? I will deliver you. నీకు కావాల్సిన నేను తప్పిస్తాను, అయితే నీకు విడుదల ఇస్తాను. But to see my deliverance, do not be afraid or dismayed before them. కాబట్టి నేను ఇచ్చే ఆ విడుదల నువ్వు చూడాలి అనుకుంటే వారి ఎదుట నువ్వు భయపడకూడదు అని చెప్తున్నాడు. Have you ever faced a situation like that? ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా? You lose confidence in a situation. ఒక పరిస్థితిలో అసలు మీకు మీ దగ్గర ఉండే ధైర్యం అంతా వెళ్ళిపోతుంది. It's like you feel completely drained out. అసలు మొత్తం అసలు ఏమీ లేదు, నిరాశగా ఉండిపోతాం మనం. You don't see any light. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ తప్పించుకునే మార్గం అంటూ నీకు ఏది కనబడదు. ఇంకా you begin to speak words of fear. మరి భయములో నుంచి వచ్చే మాటలను మాట్లాడడం ప్రారంభిస్తున్నావు. You begin to look for routes of escape. కాబట్టి ఏ విధంగా నేను తప్పించుకుంటానని చెప్పి అటు ఇటు చూస్తున్నావు నువ్వు. Have you faced like that? అటువంటి పరిస్థితి మీకు వచ్చిందా? You know, instead of facing the situation, you are thinking, how can I avoid and run away from the situation? కాబట్టి ఆ స్థితిని ఎదుర్కోవడానికి బదులుగా దాన్ని తప్పించుకొని ఎలా పారిపోవాలని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. See, God is telling, don't do that. ఆ విధంగా నువ్వు చెయ్యొద్దు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. You know, verse 18 is the powerful verse. మరి 18వ వచనము చాలా బలమైనటువంటి మాట అది. He says, behold, I have made you this day a fortified city and an iron pillar, a bronze wall against the whole land, against the kings of Judah and against the princes, against the priests and against the people of the land. కాబట్టి యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధాన యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగా నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. See, what God is telling is, they do not have power over you. అనగా దేవుడు ఆయనతో ఏం చెప్తున్నాడంటే, వారికి నీ మీద అధికారం లేదు, లేదా శక్తి లేదు. They do not have power to breach your defenses. మరి ఏదైతే నువ్వు ఆ విధంగా ఆ ప్రాకారాల మధ్యలో ఉన్నావో వాటిని కూలగొట్టే పడగొట్టే శక్తి సామర్థ్యాలు వారికి లేవు. But if you fear in the midst of them, you are opening up your door for them. కాబట్టి ఎప్పుడైతే వారి మధ్యలో నీవు ఉండగా నువ్వు వారికి భయపడినప్పుడు నీవే ద్వారాలు తెరుస్తున్నావు వారి లోనికి ప్రవేశించే విధంగా. God promised, I will deliver you. కాబట్టి దేవుడు ఈ వాగ్దానం మనకి ఇస్తున్నాడు, నేను నిన్ను తప్పిస్తాను లేకపోతే నీకు విడుదల ఇస్తాను. I want to tell you, my dear brothers and sisters, సహోదరి సహోదరులు, ఈ మాట నేను మీకు చెప్తూ ఉన్నాను. God will deliver you. దేవుడు నీకు విడుదల ఇస్తాడు. Amen. Would you like to say this with me? ఈ విధంగా చెప్తారు నాతో కలిసి? We'll tell in English first. ఇంగ్లీష్లో చెప్దాం ముందుగా. My God will deliver me. Will deliver me. My God will deliver me. Will deliver me. My God will deliver me. Will deliver me. My God will deliver you too. Will deliver you too. Hallelujah. Tell in Telugu please. నా దేవుడు నాకు విడుదల ఇస్తాడు. నా దేవుడు నాకు విడుదల ఇస్తాడు. నా దేవుడు నీకు కూడా విడుదల ఇస్తాడు. Hallelujah. Hallelujah. सुभाष भाई हिंदी में कैसा बोलेंगे? मेरा परमेश्वर मुझे छुटकारा देगा. छुटकारा इज करेक्ट वर्ड. हालेलुया. मेरा परमेश्वर मुझे और तुझे भी छुटकारा देगा. हालेलुया. हालेलुया. See, God is capable to deliver you. కాబట్టి మనల్ని తప్పించడానికి మనకి విడుదల ఇవ్వడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. Do you remember any incidences of impossible deliverances in the Bible? మరి దేవుని యొక్క వాక్యంలో మీకు ఏమైనా సంఘటనలు జ్ఞాపకం ఉన్నాయా?
విడుదల పొందడం అనేది అసాధ్యము అన్నటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా వాక్యంలో? Peter from the jail. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు I mean, they were layers of security. మరి అనేక రకాలుగా వాళ్ళ సైనికుల్ని పెట్టారు ఆయన బయటికి రాకుండా. Chains around him. ఆయనకి సంకెళ్ళు వేశారు. But God delivered him. ఆయన కూడా దేవుడు ఆయన్ని బయటికి తీసుకొచ్చాడు. Then what else? ఇంకా Shadrach, Meshach and Abednego. షద్రక్ అబేద్నెగోలు Furnace heated 7 times. మరి 7 అంతలుగా ఆ యొక్క మంటలైతే అగ్ని వాళ్ళు రాజేశారు. And only thing the furnace could burn was the ropes that were tying them. వారికి కట్టబడిన తాళ్ళు మాత్రమే కాలాయి ఆ రోజున. Hallelujah. What else? ఇంకా People of Israel from Egypt. ఐగుప్తులో నుంచి ఆ బానిసత్వం తీసుకురావడం అనేది. Then what else? Daniel from lion's den. సింహాల గృహలో దానియేలు. Have you forgotten Jesus from the jaws of death? మరి యేసు ప్రభు కూడా మరణపు అంచుల్లో నుంచి దేవుడు ఆయన తప్పించాడు. Can you imagine Jesus went to the lower world or to hell? కాబట్టి అక్కడ యేసు ప్రభు వారు ఆ యొక్క భూమి క్రింది భాగాలకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. From there he was resurrected. అక్కడ నుంచి ఆయన పైకి వచ్చాడు, లేదా పునరుద్ధరణ అయ్యాడు. That means there is no place in this world from where God cannot deliver you. కాబట్టి అంటే ఈ లోకంలో భూమి మీద ఆ స్థలం అంటూ ఏదీ లేదు, దేవుడు నిన్ను కాపాడలేని, లేదా నీకు విడుదల ఇవ్వలేని స్థలం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. My brothers and sisters, సహోదరి సహోదరులారా, never give up. ఎప్పుడు కూడా ఆ విధంగా మీరు ఇంకా నా వల్ల కాదులే అని చెప్పి వదిలిపెట్టకండి. God wants to tell you, do not give up. కాబట్టి దేవుడు ఈ మాట చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ విధంగా విడిచిపెట్టి నా వల్ల కాదు అని వదిలేయద్దు. Because God is in firm control and he has come to deliver you. కాబట్టి దేవుడు ఆ విధంగా నీ జీవితం విషయంలో ఆయన సంపూర్ణమైనటువంటి ఆధిపత్యం కలిగి ఉన్నాడు. ఆయన వస్తాడు, నిన్ను తప్పిస్తాడు. Though I did not plan, but God is reminding me of one more very interesting scripture. మరి నేను ముందుగా అనుకోలేదు, కానీ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని దేవుడు నాకు చూపెడుతున్నాడు. In the book of Psalms 91 verse 15. మరి కీర్తనలు 91:15. He says, he shall call upon me and I will answer him. I will be with him in trouble. I will deliver him and honor him. With long life I will satisfy him and show him my salvation. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చుతాను. శ్రమలో నేను అతనికి తోడైండెదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. God says, I will deliver you from your trouble. కాబట్టి నీ సమస్యలోంచి నేను నీకు విడుదల ఇస్తాను. Maybe it's a health trouble, maybe it's a family trouble, maybe it's a financial trouble, maybe it's a work trouble, maybe it's a social trouble, but out of every trouble God will deliver you. కాబట్టి అది ఆరోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఆ సమస్యల్లో సమాజంలో ఉండే సమస్య కావచ్చు, నీ వృత్తిలో ఉండే సమస్య కావచ్చు, అన్నిట్లోంచి కూడా దేవుడు అంటున్నాడు, నేను విడిపిస్తాను. Hallelujah. I'm not trying to teach you something new today. ఏదో కొత్తది మీకు నేర్పించడం కోసం ఇక్కడ నేను లేను. I am here to declare to you what God is speaking to us as a church. సంఘంగా దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో ఆ విషయాలు ఇక్కడ నేను నిలబడి ప్రకటన చేస్తూ ఉన్నాను. Let this get imprinted on your minds and in your heart. కాబట్టి ఈ మాటలు మీ మనసులోను మీ హృదయంలోను వాటిని ముద్రించుకోండి. Whatever may be the situation, పరిస్థితి ఎలా ఉన్నా కూడా my God will deliver me. నా దేవుడు నన్ను విడిపిస్తాడు. Remember, this promise doesn't depend upon anything else but one factor. కాబట్టి ఈ యొక్క వాగ్దానం అనేది దేని మీద ఆధారపడదు, కానీ ఒకే ఒక దాని మీద ఆధారపడి ఉంది. Don't be afraid. నువ్వు భయపడకు అన్న ఒక్క మాట మీద. Don't worry about your capabilities and your abilities. Don't be afraid. కాబట్టి నీకుండే సామర్థ్యాన్ని బట్టి అటువంటి వాటి మీద దాన్ని బట్టి నువ్వేం భయపడద్దు. I mean, can you imagine Daniel being delivered from the den of lions? కాబట్టి ఆ యొక్క సింహాల గుహలో నుంచి దానియేలు తప్పించుకోవడం అనేది అది మనం ఊహించగలుగుతామా? If I am not wrong, a lion normally is 20 times stronger than a man. కాబట్టి ఒక మనిషి కన్నా 20 రెట్లు ఎక్కువగా బలం గలది సింహము. And imagine it was many lions, hungry lions. అక్కడ చాలా సింహాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆకలితో ఉన్నాయి. Impossible situation. అదొక అసాధ్యమైనటువంటి స్థితి అక్కడ. Yet God delivered him. అయినా కూడా దేవుడు ఆయన తప్పించాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, tell yourself,
నీకు నీవు ఈ మాట చెప్పుకో. Whatever may be the situation, పరిస్థితి ఎలా అయినా పర్లేదు, my God will deliver me. నా దేవుడు నన్ను విడిపిస్తాడు. ఒకసారి చెప్తారా? Whatever may be the situation, పరిస్థితి ఎలా ఉన్నా పర్లేదు, my God నా దేవుడు will deliver me. నన్ను విడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. The second word, రెండవ మాట ఏంటంటే, that's also very, very interesting. చాలా ఆసక్తికరమైన మాట ఇది. This word will help you not to fear. నువ్వు భయపడకుండా ఉండే విధంగా ఈ వాక్యం నీకు సహాయం చేస్తుంది. Okay, Matthew chapter 10, మత్తయి 10వ అధ్యాయంలో verse 28 to 30. 28 నుంచి 30 వరకు. And do not fear those who kill the body but cannot kill the soul, but rather fear him who is able to destroy both soul and body in hell. Are not 2 sparrows sold for a copper coin? And not one of them falls to the ground apart from Father's will. But very hair of your head are all numbered. Do not fear, therefore, you are of more value than many sparrows. మత్తయి 10:28 నుంచి చూస్తున్నాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడు. ఇదిగో 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒకటేనూ నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. Hallelujah. హల్లెలూయా. You know, the takeaway from this scripture for me today, మరి ఈ రోజు ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఏమని తెలుస్తుందంటే, I am valuable. నేను చాలా శ్రేష్టమైన వాడను అని. Whether I am valuable to people or not, మరి ఇతరుల దృష్టిలో నేను శ్రేష్టమైన వాడిని అయినా కాకపోయినా, I am valuable to God. దేవుని దృష్టిలో నేను విలువైన వాడిని లేదా శ్రేష్టమైన వాడను. How much valuable I am? ఎంత విలువైన వాడిని, ఎంత శ్రేష్టమైన So వాడిని. much valuable that for my sake he left his throne and came for me. మరి నా కోసము ఆయన తన సింహాసనాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు. అంత శ్రేష్టమైన వాడను దేవుని దృష్టిలో నేను. So much valuable that he paid the price in his life to make me his own. నన్ను తన సొంతగా చేసుకోవడం కోసము ఆయన తన జీవితాన్ని నా కోసం సమర్పించాడు. And so much valuable that about me he said, if God gave his only begotten son for me, will he withhold any other good thing? కాబట్టి నా గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, తన సొంత కుమారునే నాకు అనుగ్రహించిన ఆ దేవుడు మిగతా ఇష్టం వాటిని ఇవ్వకుండా ఆగుతాడా అని. You see, we always want to protect valuable things, right? కదా, మనం ఎప్పుడు కూడా శ్రేష్టమైన వాటిని, విలువైన వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. Do you realize that's why God said you are the apple of his eye? కాబట్టి మీరు నాకు కంటి పాపగా ఉన్నారని అందుకనే దేవుడు చెప్తున్నాడు. That's why God says that you are engraved on the palm of his hand. ముఖ్యంగా నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నానని చెప్తున్నాడు మనకి. Not just like that, మామూలుగా చెప్పిన మాట కాదు అది. because you are valuable to him. ఎందుకంటే ఆయన దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడు, విలువైన దాని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Last Sunday taught a very important lesson. మరి ఒక రోజు ఒక ప్రాముఖ్యమైన పాఠం నేను నేర్చుకున్నాను. See, I have a privilege. నాకు కొన్ని విషయాలు ఆధిక్యతలు ఉన్నాయి. You know, after everything is over, when I sit, అంతా అయిన తర్వాత మీ ప్రార్థన కూటమి అయిన తర్వాత నేను కూర్చుంటాను. Pramod will come and massage my head. ప్రమోద్ వచ్చి కొద్దిగా మసాజ్ చేస్తాడు నాకు. Sometimes Avito వచ్చి ఒకసారి మసాజ్ last చేస్తాడు. Sunday Avito was, rubbing my head very vigorously. మరి నా తలని బాగా ఆ విధంగా మసాజ్ చేస్తున్నాడు అవిటో పోయిన వారం. And my wife came. అప్పుడు నా భార్య వచ్చింది. And he said, what is this? Already his hair are falling. If you rub it so vigorously, the rest of the hair will also fall. కాబట్టి ఆ మంది అప్పుడే ఉన్న జుట్టు మరి పోతూ ఉంది, నువ్వు ఇంకా ఆ విధంగా చేస్తే ఉన్నది కూడా పోతుంది అని చెప్పింది. Then Avito threw one dialogue. అప్పుడు అవిటో ఒక డైలాగ్ వేశాడు. Your very hair on his head is numbered. Huh? First thing is that God gives and God takes away. కాబట్టి యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొను అంటాడు. మొట్టమొదటి మాట అది. And second is the very hair on his head is numbered. కాబట్టి పర్వాలేదు, తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయని చెప్తాడు. What does that mean? ఆ మాట అర్థం ఏంటి? Don't be afraid of losing hair. కాబట్టి జుట్టు పోతుందని భయపడకండి. See, what that means is, don't be afraid to lose anything in life. కాబట్టి నీ జీవితంలో దేనైనా పోగొట్టుకోవాల్సి వస్తే పోగొట్టుకోవడానికి మీరు భయపడకండి. See, we are afraid of losing. ఎందుకంటే మనకు ఒక భయం, ఎక్కడ పోగొట్టుకుంటామో అని భయం. Sometimes afraid of losing money, sometimes afraid of losing people, sometimes afraid of losing our name, sometimes afraid of losing our connection and time and so many things. కాబట్టి కొన్నిసార్లు మనం విధంగా డబ్బును పోగొట్టుకుంటామని చెప్పి, ప్రజలను పోగొట్టుకుంటామని, మనకుండే పేరు పలుకుబడి పోగొట్టుకుంటామని, లేకపోతే మనకుండే ఆ సంబంధాలు ఉంటాయి వాటిని మనం ఎక్కడ పోగొట్టుకుంటామో అని చెప్పి భయపడుతూ ఉంటాం. See, God
considers you so valuable that nothing in your life will be lost without his knowledge. కాబట్టి ఆయనకు తెలియకుండా నీ జీవితంలో నువ్వు ఏది కూడా పోగొట్టుకోవు, ఎందుకంటే ఆయన దృష్టిలో నువ్వు అంత విలువైన వాడవు కాబట్టి. Hallelujah. You know, he also tells, ఆయన ఇంక చెప్పిన మాట ఏంటంటే, don't be afraid of the person who can kill you. కాబట్టి ఎవరో నిన్ను చంపగలిగే వ్యక్తిని బట్టి నువ్వు భయపడొద్దు. Be afraid of God who can kill you and destroy your soul in hell. కానీ మీరు దేవునికి భయపడండి, ఎందుకంటే ఆయన దేహాన్ని అదేవిధంగా నరకంలో కూడా చేయగలిగిన వాడు. What does that mean? ఆ మాట అర్థం ఏంటి? See, God has complete control and ability to destroy you. కనుక నిన్ను నశింపజేయడానికి కావాల్సిన సమస్త ఆ శక్తి సామర్థ్యాలు దేవుడికి ఉన్నాయి. And then he says, తర్వాత అంటాడు, don't be afraid. ఆయన భయపడొద్దు. You can be afraid of God for this. దీన్ని బట్టి నువ్వు దేవునికి భయపడవచ్చు కావాలంటే, but don't be afraid. ఆయన కూడా భయపడొద్దు, because you are valuable to God. ఎందుకంటే ఆయన దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడవు కాబట్టి. God will not allow you to be destroyed. కాబట్టి నువ్వు ఆ విధంగా నశింపచేయబడకుండా దేవుడు చూస్తాడు. If you read in the book of Matthew chapter 13 some of the parables, మరి మత్తయి 13లో ఉన్నటువంటి కొన్ని ఉపమానాలు మీరు చూస్తే, you the parable of pearl of great value, అదే విధంగా ఒక ఆ ముత్యం యొక్క విలువైనటువంటి ఆ ముత్యాన్ని గురించి ఒక ఉపమానం ఉంది. you know, the merchant is ready to give everything for the sake of that one pearl. ఆ ఒక్క ముత్యం కోసం ఆ యొక్క వ్యాపారి సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. See, God is able to pour out everything for you, my brothers and sisters. కాబట్టి నిన్ను పొందడం కోసము లేదా నీ కోసము ఆయన సమస్తాన్ని దారపడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. When that much valuable we are, why should we be afraid of anything else? కాబట్టి అంత విలువైన వారముగా మనం దేవుని దృష్టిలో ఉన్నప్పుడు మరి ఎందుకు మనము కొన్ని విషయాలను చూసి భయపడుతూ ఉన్నాం? You need to realize that you are precious to God. కాబట్టి నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడవు, విలువైన దానవు. So much precious that he will never leave you, not forsake. మరి ఎంత విలువైన వారంటే నిన్ను విడవడానికి లేదా నిన్ను ఎడబాయడానికి ఆయన సిద్ధంగా లేడు. So much precious that he said that I will be with you always. కాబట్టి ఎంత విలువైన వారం అంటే మనము ఇగో నేను సదాకాలము నీతో కూడా ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. Many times we forget our value in the sight of God. కాబట్టి చాలా సార్లు దేవుని దృష్టిలో మన విలువను మనమే మర్చిపోతూ ఉంటాం. And then we keep getting hurt because somebody did not respect us. కాబట్టి కొంత ఎవరో మనకేదో మర్యాద ఇవ్వలేదని చెప్పి మనం కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. నాకు వాల్యూ ఇవ్వలేదు, did not give me any, నాకు ఎటువంటి విలువ ఇవ్వలేదు. అరే జానే దో భయ్, ఇవ్వకపోతే ఏమవుతుంది, పోనివ్వండి. I mean they don't understand the value. ఎందుకంటే వారికి విలువ తెలియదు కాబట్టి విలువ ఇవ్వలేదు వాళ్ళు. Yes, అవునా కదా? you know, Nina's grandfather, మరి నీనా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ had had one ashtray of made of jade only, no? Jade means the green stone, no? ఓకే, ఆకుపచ్చ రాయితో చేసినటువంటి ఒక ఆస్ట్రే ఉంది. Very very precious, చాలా విలువైనది, very expensive, చాలా ఖరీదైనది. These kids had no value of that. మరి పిల్లలకైతే దాని విషయంలో దాని విలువే వాళ్ళకి తెలీదు. I mean they would play like, you know, throwing at each other. అది పట్టుకొని ఒకరి మీద ఒకరు దాన్ని ఇసిరేసుకుంటుంటారు వాళ్ళు. No value. ఎందుకంటే వారి దృష్టిలో అది పెద్ద విలువైంది కాదు. It's not the problem with that precious stone, it's the problem with the one who is understanding it. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఆ రాయికి అంత విలువ ఉంది లేదని కాదు, కానీ ఎవరైతే దాంతో ఆడుకుంటున్నారో వారికి తెలియదు దాని విలువ ఏంటో. If you are not valued by others, it is their problem, not your problem. కాబట్టి ఇతరులు ఒకవేళ నీకు ఇవ్వాల్సిన విలువను ఇవ్వకపోతే అది వారి సమస్య, అది నీ సమస్య కాదు. They have not examined you or they have not understood you properly. కాబట్టి నీ విలువేంటో వారు సరిగా అర్థం చేసుకోలేదు. But remember, God values you highly. కానీ దేవుడు నీకు చాలా విలువగా శ్రేష్టంగా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. So much that it's beyond imagination. God Almighty, the creator of the heavens and the earth, is mindful of me and he came down on earth to my place to receive me. కాబట్టి సర్వశక్తి గల దేవుడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు నన్ను గుర్తించి నా కోసం భూమి మీదకి వచ్చి ఆయనను రక్షించిన వాడుగా ఉన్నాడు. Never forget your value in the sight of God. కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు ఎంత శ్రేష్టమైన వాడవో ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. Bible says we have this treasure in our earthen vessels, that the excellency of power may be of God and not of man. 2 Corinthians 4:7. కాబట్టి 2 కొరింథీ 4:7 ఈ మాట రాయబడింది. మంటి ఘటాలైన మనలో దేవుడు తన అత్యధికమైన ఐశ్వర్యాన్ని పెట్టి ఉన్నాడు. Whose treasure it is? అది ఎవరి ఐశ్వర్యం? అది not my treasure. ఈ మంటి ఘటలో ఉన్నది నాది కాదు, God's treasure.
దేవుడు తన ఐశ్వర్యాన్ని పెట్టాడు. My body is containing God's treasure. కాబట్టి నా యొక్క దేహం అనేది దేవుని యొక్క ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నది. That is how much precious I am to God. అంత విలువైన వాడని నేను దేవుని యొక్క దృష్టిలో. God will not allow you to be destroyed. కాబట్టి మీరు నశించిపోరు. దేవుడు అది కానివ్వడు ఆ విధంగా. How much ever devil may try to disturb you, push you, throw you down, harm you, hurt you, you will not be destroyed. కాబట్టి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని పడేయడానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని నెట్టివేయడానికి ప్రయత్నం చేసినా కూడా మీకు ఏమీ కాదు. మీరు నశించరు. In that 2 Corinthians 4th chapter, if you read from verse 8, మరి 2 కొరింథీ 4వ అధ్యాయంలో 8వ వచనం నుండి మీరు చదివితే, he said we are hard pressed from every side but not crushed. కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా మేము ఆ విధంగా ఒత్తబడి ఉన్నాము, కానీ అయినా కూడా మేము నలిగిపోలేదు. We are persecuted but not forsaken. కాబట్టి మేము ఒకళ్ళ హింసింపబడ్డాము, కానీ మేము ఆ విధంగా విడిచిపెట్టబడలేదు. We are perplexed but not in despair. కాబట్టి మాకు చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా కూడా మేము అటువంటి అయోమయానికి గురైన వారము కాము. It says exactly, అపాయములో ఉన్న కానీ ఉపాయం లేని వారము కాము. Hallelujah. Struck down but not destroyed. కాబట్టి ఆ విధంగా మమ్మల్ని కింద పడేసినా కానీ మేము నశించిపోలేదు. Because God is delivering me from every such situation. కాబట్టి అటువంటి ప్రతి పరిస్థితి నుంచి దేవుడు తప్పిస్తున్నాడు, కాబట్టి మేము నశించిపోలేదు. How many of you have ever been completely thrown down, like people thought you were ashes and you rose up? కాబట్టి మీలో ఈ విధంగా ఎవరికైనా అనుభవం ఉందా అనగా, దాదాపుగా మిమ్మల్ని కింద పడేశారు, ఒక బూడిదలాగా మీరు మారిపోయారు, అయినా ఆ బూడిద లాంటి స్థితిలో నుంచి మీరు తిరిగి పైకి వచ్చారు. Yes. Hallelujah. హల్లెలూయా. You know what is that? ఆ మాట ఏంటో తెలుసా మీకు? Faithfulness of God. దేవుడి యొక్క నమ్మకత్వం. You may be forgotten by the world, but you will never be forgotten by God. ఈ లోకం మర్చిపోవచ్చు మిమ్మల్ని, కానీ దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. I believe God is speaking this word to somebody. కానీ నేను నమ్ముతున్నాను ఒక వ్యక్తితో ఈ దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. You may be forgotten by the world, but you will never be forgotten by God. కాబట్టి ఒకవేళ లోకస్తులు మిమ్మల్ని మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. Because you are valuable to God. కాబట్టి నీవు దేవునికి దృష్టిలో చాలా విలువైన వాడవు, శ్రేష్టమైన వాడవు. Hallelujah. I think it's a good time to tell ourselves. నేను అనుకుంటాను ఇది మంచి సమయం మనం చెప్పుకోవడానికి. I'm valuable to God. నేను దేవుని దృష్టిలో శ్రేష్టమైన I వాడను. am valuable to God. నేను విలువైన వాడను దేవుని దృష్టిలో. My brother, సహోదరుడా, I am valuable to God. నేను దేవుని దృష్టిలో విలువైన వాడను. Hallelujah. Tell, you know, it's good to tell each other also. నేను దేవుని దృష్టిలో విలువైన వాడను. I'm valuable to God. నేను దేవుని దృష్టిలో విలువైన వాడను. దేవునికి నేను విలువైన వాడను. Hallelujah. హల్లెలూయా. The third word. మూడవ మాట ఏంటంటే, Very powerful. ఇది కూడా చాలా శక్తివంతమైన మాట. You know, every time I'm telling very powerful because I'm, you know, experiencing the touch of God as I'm speaking to you. కాబట్టి ఆ ప్రతిసారి కూడా ఇది చాలా శక్తివంతమైన మాట నేను ఎందుకు అంటున్నానంటే, నేను దేవుడు నాకు ఆ విధంగా నన్ను తాకుతూ ఉన్నాడు, నేను ఆయన సన్నిధిని నేను చూస్తున్నాను, కాబట్టి ఈ మాట చెప్తున్నాను. Galatians chapter 3 verses 13 and 14. గలతీ 3:13-14 వచనాలు. Christ has redeemed us from the curse of the law, having become a curse for us. For it is written, cursed is everyone who hangs on a tree, that the blessing of Abraham might come upon the Gentiles in Christ Jesus, that we might receive the promise of the Spirit through faith. గలతీ 3:13-14 ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. Simple conclusion. ఒక క్లుప్తంగా ఈ మాట చెప్పొచ్చు ఈ వచనంలో నుండి. I am blessed and not cursed. మరి నేను ఆశ్రయించబడ్డాను, నేను శపించబడలేదు. Hallelujah. I am blessed and not cursed. కాబట్టి నేను దీవించబడ్డాను, నేను శపించబడలేదు. I have met hundreds and hundreds of people who are so afraid of the curse. కాబట్టి నేను వందల మందిని చూశాను, వారికి చాలా భయము ఈ శాపాన్ని గురించి ఆలోచించినప్పుడు. But my Bible tells me, కానీ నా వాక్యం ఏం చెప్తుందంటే నాకు, and I'm sure your Bible also tells the same, మీ బైబిల్ కూడా అదే మాట చెప్తుందని నేను నమ్ముతున్నాను. you are blessed మీరు ఆశీర్వదించబడ్డారు, and you are not cursed. మీరు శపించబడిన వారు కాదు. Can I go a step further and tell you? ఇంకొక మాట ముందుకు వెళ్ళి చెప్పమంటారా? You're blessed. మీరు దీవించబడ్డారు, Therefore కాబట్టి you cannot be cursed. దాన్ని బట్టి మీరు శపించబడరు. Amen. ఆమేన్. You're blessed. మీరు దీవించబడ్డారు, Therefore దాన్ని బట్టి you cannot be cursed. మిమ్మల్ని శపించడం కష్టం. ఇంకా I mean, कितना
कितना भी कर्स एक्सपर्ट को लाओ, కాబట్టి ఎంత చెప్పించడంలో ఎంత పెద్ద నైపుణ్యం గల వ్యక్తిని తీసుకొచ్చి ముందు పెట్టినా కూడా, but because I am blessed, కానీ నేను దీవించబడ్డాను కాబట్టి I cannot be cursed. నన్ను శపించడం వాడి వల్ల కాదు. Hallelujah. హల్లెలూయా. I want each one of you to get it imprinted on your minds and on your hearts that you are blessed and you are not cursed. కాబట్టి ఈ మాట మీ మనసులో, మీ హృదయంలో మీరు ముద్రించుకోవాలని నేను కోరుతున్నాను. మనం ఆశీర్వదించబడిన వారము, మనం శపించబడిన వారము కాము. There are some of my favorite scriptures about blessing. ఈ యొక్క ఆశీర్వాదం గురించి కొన్ని వచనాలు, నాకు ఇష్టమైన వచనాలు కొన్ని ఉన్నాయి. And I have shown those scriptures to you before. ఇంతకుముందు కూడా ఆ వచనాలు నేను మీకు చూపెట్టాను. But I want to show them again. మళ్ళీ ఒకసారి మీకు చూపెడతాను. Listen to these scriptures. ఈ వాక్యాలు జాగ్రత్తగా వినండి మీరు. And have these words as a part of your life. మీ యొక్క జీవితంలో ఈ వచనాలను మీరు ఒక భాగంగా చేసుకోండి. Numbers 22:12. మరి సంఖ్యాకాండము 22:12. Balaam is all ready to curse Israel. బాలాము ఇశ్రాయేలుని శపించడానికి సిద్ధపడుతున్నాడు. And God said to Balaam, you shall not go with them, you shall not curse the people, for they are blessed. సంఖ్యాకాండం 22 verse 10, 12. 12వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. See, because they are blessed, they cannot be cursed. కాబట్టి వారు ఆశీర్వదింపబడిన వారు కాబట్టి వారిని శపించకూడదు. God forbids cursing people who are blessed by him. కాబట్టి ఎవరినైతే దేవుడు ఆశీర్వదిస్తాడో అటువంటి వారిని శపించకూడదని చెప్పి దేవుడు దాన్ని ఆపేస్తూ ఉన్నాడు. Hallelujah. So if you're blessed, కాబట్టి నీవు దీవించబడినప్పుడు, remember, if you're blessed, నువ్వు దీవించబడినప్పుడు nobody in the world is permitted to curse you. కాబట్టి లోకంలో ఎవరికి కూడా పర్మిషన్ లేదు నిన్ను శపించడానికి. Hallelujah. Therefore, if someone curses you, కాబట్టి ఎవరైనా వచ్చి నిన్ను శపించినప్పుడు curse will go back. ఆ శాపం వాళ్ళకి వెళ్ళిపోతుంది వెనక్కి. Hallelujah. హల్లెలూయా. That is because you're blessed. ఎందుకంటే నీవు ఆశీర్వాదాన్ని పొందుకున్నావు కాబట్టి. Verse 8. 8వ వచనం చూస్తున్నాం. 23rd chapter, verse 8. 23:8. How shall I curse whom God has not cursed? And how shall I denounce whom God has not denounced? కాబట్టి ఏమని శపింపగలను, దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. Do you realize what he is declaring? ఇక్కడ ఏమని చెప్తున్నాడో మీరు గమనిస్తున్నారా? When God has forbidden, to curse a person, కాబట్టి ఒక వ్యక్తిని శపించకూడదు అని చెప్పి దేవుడు అంటూ ఉన్నప్పుడు, I cannot. నేను ఎలా శపించగలుగుతాను? It's not just Balaam cannot. బాలాము మాత్రమే కాదు, No demon, no devil, no entity in the world can curse you because you are blessed by God. ఎటువంటి దురాత్మ కానీ అపవాది కానీ లోకంలో ఉండే ఏ శక్తి కూడా నిన్ను శపించలేదు. కారణం ఏంటంటే నీవు దేవుని చేత ఆశింపబడిన వాడిగా ఉన్నావు కాబట్టి. You need to have that confidence in your heart that you are blessed. కాబట్టి నీలో ఆ ధైర్యం నీకు ఉండాలి, నువ్వు దీవించబడ్డావని. If you lose that confidence, ఆ ధైర్యం నువ్వు ఒకవేళ పోగొట్టుకుంటే, and you allow the fear to come in, అప్పుడు భయాన్ని నువ్వు లోపలికి రానిస్తే, your defenses will be falling down. అప్పుడు ఏదైతే నిన్ను కాపాడుతున్నాయో అవన్నీ కూడా పడిపోతూ ఉంటాయి. God has made you like a bronze city. ఇత్తడి ఒక పట్టణంగా దేవుడు నిన్ను కట్టాడు. Your enemy doesn't have a weapon strong enough to break your defenses. కాబట్టి నువ్వు కాపాడుకున్నటువంటి ఏదైతే నేను కాపాడు వాటిని పగలగొట్టే ఆ శక్తి సామర్థ్యాలు అపవాదికి లేవు. Please do not open the doors for the enemy by allowing the fear or allowing the negativity in your heart and mind. కాబట్టి ఆ భయము గాని లేకపోతే ప్రతికూలంగా ఆలోచించే విషయాలు గాని ఉండి ఆ ద్వారాన్ని మనం తెరిచి ఆ భయాన్ని అపవాదిని లోనికి రాకుండా చేసుకోవాలి మనం. Let me show you one more scripture. ఇంకొక మాట నేను మీకు చెప్తాను. 23:20. 23:20. Behold, I have received a command to bless. He has blessed and I cannot reverse it. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. Hallelujah. Hallelujah. Numbers 23:20. Never forget. సంఖ్యాకాండము 23:20. మర్చిపోద్ది ఈ మాట. God has blessed us with irreversible blessing. కాబట్టి మార్చలేని దీవెనలతో దేవుడు మనల్ని దీవించాడు. Hallelujah. Hallelujah. Can you say that? I'm blessed with irreversible blessing. కాబట్టి ఆ విధంగా మనం చెప్దామా, మార్చలేని దీవెనలతో దేవుడు నన్ను దీవించాడు. Hallelujah.
What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? There is no power in the world that can reduce the blessing. కాబట్టి ఈ లోకంలో ఏ శక్తి కూడా లేదు ఆ దీవెనను తక్కువ చేసేది. There is no power in the world that can take away that blessing. మరి ఈ లోకంలో ఏ శక్తి కూడా లేదు ఆ యొక్క దీవెనను నీకు అందకుండా తీసుకుని వెళ్ళిపోయేది. And even when God has blessed, God will not reverse it. కాబట్టి దేవుడే దీవించాడు కాబట్టి దేవుడు కూడా దాన్ని మార్చడు. Hallelujah. హల్లెలూయా. I am excited నేను చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నాను. because I see God is working in our lives. కాబట్టి మన జీవితంలో దేవుడు పని చేస్తున్నది నేను చూస్తూ ఉన్నాను. Telling, don't be afraid of your enemy. నీ శత్రు గురించి నువ్వు భయపడొద్దు. I'll deliver you. నేను నిన్ను విడిపిస్తాను. I'll take care of your safety. నీ భద్రత నేను చూసుకుంటాను. You are valuable to me. ఎందుకంటే నువ్వు నాకు చాలా శ్రేష్టమైన వాడవు. You are the apple of my eye. నా కంటి పాపగా నీవు ఉన్నావు. I mean, how can I allow anything to touch you? కాబట్టి నేను ఎలా ఒప్పుకుంటాను వేరే వాళ్ళు వచ్చి నిన్ను ముట్టుకుంటే? And God is telling you, దేవుడు నీకు చెప్తున్నాడు, don't forget, నువ్వు మర్చిపోవద్దు, you're blessed. నీవు దీవించబడ్డావు. You're eternally blessed. నువ్వు నిత్యత్వంలో నువ్వు దీవించబడ్డావు. You are not cursed. నీవు శపించబడిన వాడవు కావు. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, సహోదరి సహోదరులారా, the word of God will never change. కాబట్టి దేవుని వాక్యము అది మారదు. Devil may try to intimidate you. కాబట్టి అపవాది కొన్నిసార్లు నీకు భయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేయొచ్చు. I will do this to you, I will do that to you. నీకు ఇది చేస్తా నేను అది చేస్తానని చెప్పొచ్చు. But remember, you are a bronze city. కానీ ఒక ఇత్తడి ఆ యొక్క పట్టణంగా నువ్వు ఉన్నావు, నువ్వు గుర్తుపెట్టుకో. That if he tries to punch you, ఒకవేళ వాడు నిన్ను గుద్దడానికి ఆ విధంగా ప్రయత్నం చేస్తే his bones will break but nothing will happen to you. వాడి వెముకలే ఇరుగుతాయి తప్ప నీకైతే ఏమీ కాదు. Hallelujah. I still remember one of my classmates. మరి నాకు జ్ఞాపకం ఉంది, మాకు ఒక క్లాస్మేట్ ఉండేవాడు, నాకు Very angry fellow. చాలా కోపం ఆయనకి. He was angry with somebody. ఒకసారి ఆయనకి ఒక కోపం వచ్చింది. And that fellow was not there. ఆ వ్యక్తి లేడు ఆ సమయంలో. So he punched the wall of his hostel room. ఆ హాస్టల్ రూమ్ లో ఉండే గోడని ఆయన గట్టిగా గుద్దాడు. Nothing happened to the wall. గోడకేం కాలేదు. But all his fingers got fractured. అన్ని ఎముకలు వేర్లు ఎముకలు ఇరిగిపోయాయి. That's exactly what will happen to the devil if he tries to punch you. నిన్ను ఆ విధంగా కొట్టడానికి ఒక అపవాది ప్రయత్నం చేస్తే వాడికి కూడా అదే జరుగుతుంది. You are made a city of bronze. కాబట్టి ఒక ఇత్తడి ఆ యొక్క పట్టణముగా దేవుడు నిన్ను చేశాడు. You know that point in the life of Jeremiah? ఇర్మియా జీవితంలో ఆ యొక్క సందర్భం ఎలా ఉండిందంటే, He says kings and priests and authorities will stand against you. కాబట్టి రాజులు లేకపోతే నాయకులు ఆ రాజకుమారులు నీకు అధికారులు వాళ్ళు నీకు వ్యతిరేకంగా నిలబడతారు. God says, I will deliver you. వారిని చూసి నువ్వు భయపడు, నేను నీకు తప్పిస్తాను. You are precious for me. ఎందుకంటే నువ్వు చాలా విలువైన వాడవు నాకు. You are blessed. నువ్వు దీవించబడ్డావు. You are not cursed. నువ్వు శపించబడిన వాడు కాదు. Remember these three things. ఈ మూడు విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. Declare these three things over your life. నీ జీవితం మీద ఈ మూడు విషయాలు నువ్వు ఆ విధంగా ఒప్పుకోలేతే ప్రకటించు. Day and night, whenever you are in trouble or whenever you see the trouble, declare these things. మరి రాత్రనక పగలనక నువ్వు ఎప్పుడు సమస్య నీకు ఎదురుగా వచ్చినా ఈ మూడు మాటలు నువ్వు చెప్పు. My enemy cannot prevail. మరి నా యొక్క శత్రువు నా మీద విజయాన్ని సాధించలేడు. My God will deliver me. నా దేవుడు నన్ను తప్పిస్తాడు. Hallelujah. Hallelujah. Can we say this? My God నా దేవుడు will deliver me. నన్ను తప్పిస్తాడు. I'm valuable to God. ఆయనకు దృష్టిలో నేను చాలా విలువైన వాడను. And I am blessed. నేను దీవించబడిన వాడను. I am not cursed. నేను శపించబడిన వాడను I కాను. am blessed. నేను దీవించబడిన వాడను. I am not cursed. నేను శపించబడిన వాడను కాను. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I want to tell one more thing and I will close. మరి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. When you say I am blessed, నువ్వు ఎప్పుడైతే నేను దీవించబడ్డాను అని అంటావో, have you said I am blessed? అన్నారా ఆ మాట మీరు, నేను దీవించబడ్డాను అని? You are declaring the blessing even for your generations. నువ్వు ఆ మాట అంటూ ఉన్నప్పుడు ఆ రాబోయే తరాల మీద కూడా ఈ మాట నువ్వు చెప్తూ ఉన్నావు. Your children which are born and your children which are not yet born. మీకు పుట్టిన పిల్లలు కావచ్చు లేకపోతే పుట్టబోయే పిల్లలు కావచ్చు, అందరి మీద ఈ మాట వారికి వర్తిస్తుంది. They are blessed. వారు కూడా దీవించబడ్డారు. Because you are blessed. ఎందుకంటే నీవు దీవించబడినావు కాబట్టి. You are carrying an eternal blessing. ఎందుకంటే నీవు ఆ నిత్యమైనటువంటి ఒక దీవెనను నువ్వు నీలో కలిగి ఉన్నావు, దాన్ని నువ్వు మోస్తూ ఉన్నావు. My dear brothers and sisters, సహోదరి సహోదరులారా, Spirit of the Lord is moving in our midst. మన మధ్యలో ఆత్మదేవుడు పని చేస్తూ ఉన్నాడు. If you have received these words in your heart, ఒకవేళ ఈ మాటలు నీ హృదయంలో నువ్వు తీసుకుంటే, have you received? మీరు తీసుకున్నారా మీ హృదయంలోనికి? Yes.
stand up wherever you are మీరు ఎక్కడున్నారో అక్కడ లేచి నిలబడండి. and thank God. దేవుడికి మీరు వందనాలు చెల్లించండి. Thank God for his promises. ఆయన వాగ్దానాన్ని బట్టి దేవుడికి వందనాలు. Tell him, Lord, thank you. ప్రభువా మీకు వందనాలు. Thank you for these promises. ఈ యొక్క వాగ్దానాలన్నిటిని బట్టి మీకు వందనాలు. Everybody, come on, open your mouth and ప్రతి thank God. ఒక్కరు కూడా ఆ విధంగా దేవుడికి వందనాలు చెల్లించండి. If you have received these words, ఈ మాటలు మీరు పొందుకున్నట్లయితే that your enemy will not prevail against you. మీ యొక్క శత్రువు మీ మీద వాడు విజయాన్ని పొందనేరడు. Whatever may be the situation, ఆ పరిస్థితి ఎలా ఉన్నా కూడా God will deliver you. దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. You are precious to God. ఎందుకంటే దేవుని దృష్టిలో చాలా విలువైన వాడవు నువ్వు. The world may not know your value, నీ యొక్క విలువ లోకానికి but తెలియకపోవచ్చు. you are extremely valuable for God. కానీ దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడవు. And you are blessed. నువ్వు దీవించబడ్డావు. You are not cursed. నువ్వు శపించబడలేదు. You are blessed. నువ్వు దీవించబడ్డావు. Come on, thank him, my brothers and sisters. ప్రభా Thank you, Lord. దేవుడికి వందనాలు చెప్దాం మనందరం కూడా. Thank you, Jesus. I request the worship team also to come forward. Thank you, Jesus. We ప్రభా give మీకు you వందనాలు. glory. We give you honor and వందనాలు. praises, O Lord God. For every promise is yes and amen in Christ Jesus. yes అవును ప్రభా. Oh Lord, I thank you for these powerful words that you have given, O Lord. ప్రభా మీరు మాకు అందించిన శక్తివంతమైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తూ Let ఉన్నాను. these words be imprinted in every heart and in every mind. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనసులో హృదయంలో తండ్రి ఈ మాటలు ముద్రించబడును గాక. Every fear may be out in Jesus' name. మరి యేసు నామములో ప్రతి విధమైన భయము వెళ్ళిపోవును గాక. Every discouragement may be out in Jesus' name. ప్రతి విధమైన నిరుత్సాహము యేసు ప్రభు నామములో వెళ్ళిపోవును గాక. And every one of your children may stand like a city of bronze, like an iron pillar against every మరి situation. ఒక ఇనుప స్తంభములాగా ఒక ఇత్తడి ప్రకారములాగా ప్రభు మీ పిల్లలు ఉందురు గాక. We thank you for this moment, Lord. కాబట్టి ఈ యొక్క క్షణాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. We give you glory. మీకు మహిమ కలుగును గాక. In Jesus' name. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.